తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 2 వారాల క్రితమే ప్రక్రియ పూర్తిగా ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వివిధ సామాజిక కోణాల్లో అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పీసీసీ పదవికి కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చి మహేష్ కుమార్ కు బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ నియామకాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 2 వారాల క్రితమే ప్రక్రియ పూర్తయి ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వివిధ సామాజిక కోణాల్లో అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చి మహేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, పీసీసీ చీఫ్గా కూడా మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ కాసేపటి క్రితమే ఏఐసీసీ నియమించింది. అదే కదా కొద్ది రోజులుగా కూడా పీసీసీ ఎవరు అనే దానిపైన కూడా కొద్దిగా తీవ్రంగా కూడా చర్చ జరిగింది. ఎందుకంటే పీసీసీ చీఫ్గా 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి జూలై 21తో కూడా ఆ యొక్క 3 ఏళ్ల పదవి కాలం ముగిసింది. అయితే దానికి సంబంధించి కూడా ఎందుకంటే పీసీసీ చీఫ్గా ఇటు సీఎంగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. అయితే తనకు పాలనపై పట్టు సాధించేందుకు, పాలనపై ఫోకస్ చేసేందుకు కూడా దృష్టి పెట్టాలి. అయితే ఈ పీసీసీ వేరే వాళ్ళకు అప్పగించాడని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఏఐసీసీని కోరడం జరిగింది. ఆ వెంటనే కూడా పీసీసీ నియామకం సంబంధించి మార్పు అనే దానిపై ఇక్కడ 3 నెలలుగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఏఐసీసీలో చర్చ జరుగుతుంది. ఎవరికి ఇవ్వాలి అనే దానిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా చర్చ జరిగింది. ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్తో పాటు అలాగే బీసీ కోటాకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, అలాగే స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి మధు యాష్కి పేర్లు కూడా వినిపించాయి. అలాగే మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పేర్లు కూడా వినిపించాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో అయినటువంటి సంబంధించి ఒకే పదవి సంబంధించి మంత్రులు ఇటు కొనసాగుతున్న శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్, అయితే వారు మాత్రం మంత్రి పదవి వదులుకునేందుకు ససేమిరా అన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపారు. మంత్రులు కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపే, సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ వైపే. ఎందుకంటే ముఖ్యంగా ఏఐసీసీ భావించింది ఇటు సీఎం రేవంత్ అలాగే ఇటు ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా ఉండే విధంగా కూడా 2 పవర్ సెంటర్ను నియమించాలని చెప్పి కూడా ఏఐసీసీ భావించింది. ఆ నేపథ్యంలో ఇద్దరు కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వ పథకాలు కావచ్చు, పార్టీని కావచ్చు, రెండింటి కూడా జోడెద్దుల్లా తీసుకెళ్లాలి. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ అధికారం వచ్చింది. మరో 5 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే విధంగా కూడా ఇద్దరు ఉండే విధంగా కూడా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే కూడా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ని ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే 3 నుంచి 4 సార్లు కూడా ఇప్పటికే సీఎంతో పాటు మంత్రులు కూడా తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో పరిశీలనంతరమే కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి, ఇటు అయితే పీసీసీకి సంబంధించి బీసీ సామాజిక వర్గాన్ని, బీసీలో కూడా గౌడ్ సామాజిక వర్గానికి ఇస్తే తెలంగాణలో కొద్దిగా బలంగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం కూడా కొద్దిగా ఆకర్షించే విధంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఓసీ, ఇటు బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు 4కి సంబంధించి 4 సామాజిక వర్గాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏఐసీసీ భావిస్తుంది. ఈరోజు పీసీసీ నియమించింది. మరో 2 రోజుల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా నియమించేందుకు కూడా తీవ్ర కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 వారాల కిందనే కూడా ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇటు దీప్దాస్ మున్షి కూడా కేసీ వేణుగోపాల్
వేణుగోపాల్తో కూడా చర్చించిన తర్వాతనే ఇటు ఎందుకంటే విద్యార్థి దశ నుంచే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 94లోనే కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసింది, 2014లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన టికెట్ని కూడా త్యాగం చేశారు. అందుకే పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి లాయలిస్ట్గా విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్ అన్నింటిలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం నేత, బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ను ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది అని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో కూడా ఇటు సునీల్ కనుగోలు కావచ్చు, ఇటు పార్టీ పరిశీలకులు ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి కావచ్చు, అందరూ కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపారని జరిగింది. సీఎం రేవంత్ కూడా మహేష్ కుమార్ గౌడ్కు ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి బలమైన నేత, గౌడ సామాజిక వర్గం అయితే మహేష్ ఇటు మధుయాష్కి పేరు కూడా ఎందుకంటే స్టార్ కంపెనీగా ఉన్నట్టు మధుయాష్కి కూడా ఒక ఇంత కూడా పీసీసీ ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ సీనియర్ నేత అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, కొన్ని జిల్లాల్లో కూడా అతని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి కూడా ఏఐసీసీ భావించింది. ఆ నేపథ్యంలో కూడా అతని పీసీసీగా ప్రకటించిందని చెప్పవచ్చు. సందీప్, మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టే మహేష్ కుమార్కు బాధ్యతలు కట్టబెట్టడానికి ముఖ్య కారణమని భావించవచ్చా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవి కాలం రెడ్డి సామాజిక వర్గం కోణంలో కొనసాగారు. అయితే ఇప్పుడు దాదాపు అతని పదవికి ముగిసి కూడా 3 నెలలు కావస్తుంది. ఆ 3 నెలలు కావలసిన తనకు పాలనపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఇవ్వాలి. ఇటు పిసిసి చీఫ్గా బీసీ నేతకి ఇస్తే తప్పకుండా ఇటు ఓసీ ఇటు బీసీ ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేయొచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో గౌడ సామాజిక వర్గం బలంగా ఉంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకి ఇస్తే తప్పకుండా ఒక మంచి ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్తుంది, తప్పకుండా ఓట్ బ్యాంక్ గెయిన్ కావచ్చు అనే విధంగా కూడా. ఎందుకంటే ఇటు పొన్నం ప్రభాకర్ మంత్రివర్గంలో గౌడ సామాజిక వర్గం, అలాగే మహేష్ కుమార్ గౌడ్కి కూడా గౌడ్కి ఇస్తే కనుక తప్పకుండా ఇటు తెలంగాణ ప్రజానీకంలో ఒక బలమైన మెసేజ్ పోతుంది తప్పకుండా. ఎందుకంటే ఇటు ఓసీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఇటు బీసీ రెండు కూడా జోడెద్దులా కనిపించవచ్చు. ఎందుకంటే ఓసీ బీసీ కలయికలు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ కలయిక కొనసాగింది. అదే దాన్ని కూడా కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా ఏసీ భావించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.